మంచు ఫ్యామిలీ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మోహన్ బాబు వ్యక్తిగత మేనేజర్ వెంకట కిరణ్ ని పహాడీ షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల క్రితం మనోజ్ తనపై దాడి జరిగిందంటూ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు మోహన్ బాబు పిఏని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వినయ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చూస్తున్నాము. మోహన్ బాబు వ్యక్తిగత మేనేజర్ వెంకట కిరణ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రోజుల క్రితం మనోజ్ పై దాడి జరిగిన ఘటనకి సంబంధించి అతన్ని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే మరొక వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరో నిందితుడిగా ఉన్న వినయ్ రెడ్డి కోసం పోలీసులు ప్రస్తుతం గాలింపు ముమ్మరం చేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఇటు నేను 3 రోజుల క్రితం ఇటు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కూడా ఇటు స్థానిక పోలీసులు కదిలినట్టుగా చెప్పుకోవాల్సి ఉండేది. ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ సిపి ఆఫీస్ కు వెళ్లే సందర్భంలో కూడా తన మీద ఆదివారం దాడి చేసిన వ్యక్తులు కూడా ఇంకా ఇక్కడే తిరుగుతున్నారు. నిన్న కూడా దాడికి ఎత్తించిన క్రమంలో వారు మోహన్ బాబు పక్కనే ఉన్నారంటూ కూడా కొన్ని ఆసక్తికర కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే కూడా పహాడీ షరీఫ్ పోలీసులు వెంకట కిరణ్ ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు మరొక 2 పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఇటు మంచు మనోజ్ కూడా మొదటి ఫిర్యాదుల్లో విజయ్ తో పాటు వినయ్ కిరణ్ సంబంధించిన 3 పేర్లను చేర్చారు. ఆ రోజు ఆదివారం రోజు తన మీద దాడి చేసే క్రమంలో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా అనేక ఆరోపణలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు పహాడీ షరీఫ్ పోలీసులు ఇటు వెంకట కిరణ్ ను అరెస్ట్ చేసినట్టుగా మనకైతే సమాచారం. మరొక 2 వ్యక్తులు కూడా పరారులు ఉన్నట్టు తెలుసు. వారి కోసం కూడా పోలీసులు వెతుకుతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కొద్దిసేపటి క్రితం రాచకొండ సిపి ఎదుట హాజరైన వచ్చిన మనోజ్ ఇంట్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఇక్కడ ఎవరిని ఉండకుండా అందరినీ పంపించేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పహానికైతే ప్రస్తుతానికి పహాడీ షరీఫ్ పోలీసుల రక్షణలో గేట్ వద్ద కూడా పోలీసులు పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు మంచు ఫ్యామిలీకి సంబంధించిన మోహన్ బాబు, విష్ణు, అదే విధంగా మనోజ్ సంబంధించిన వ్యక్తిగత ఎవరైతే బౌన్సర్లు ఉంటారో అందరినీ పంపించి కేవలం రెగ్యులర్ గా ఉండే వాళ్ళు మాత్రమే ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళందరినీ పంపించి కేవలం లిమిటెడ్ గా కొంతమంది మాత్రమే వ్యక్తిగతంగా రోజు ఉండేవారు మాత్రమే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఈ రోజు ఉదయం మీడియా ఇక్కడ నుంచి సిపి కార్యాలయానికి వెళ్లే సందర్భంలో కూడా అనేక అంశాలను కూడా చర్చించారు, మాట్లాడారు. నిన్న దాడికి సంబంధించి ఘటనకు సంబంధించి కూడా క్షమాపణలు అడుగుతూ కూడా ఆయన కొంత కన్నీటి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ సిపి కార్యాలయానికి వెళ్లి వచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఆయన మాట్లాడకుండా కూడా కేవలం నిన్న నోటీస్ ఇచ్చిన సందర్భంలో మెజిస్ట్రేట్ హోదాలో కూడా రాచకొండ సిపి ఎదుట మనోజ్ హాజరై కూడా గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, తన ఇంట్లో కొంతమంది వ్యక్తులు దాడి చేసి సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న ఘటన కావచ్చు, నిన్న ఇంటికి వెళ్తున్న సందర్భంలో గేట్ ఓపెన్ చే సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా చెప్పినట్లుగా దీని నేపథ్యంలో ₹1,00,000 సంబంధించిన బాండ్ సంబంధించి కూడా ఇటు మేజిస్ట్రేట్ ముందు అందించినట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి ఇంటా బయట ఎక్కడా మాట్లాడొద్దని కూడా సిపి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా మనోజ్ ఈ రోజు ఏర్పాటు చేసుకున్న ప్రెస్ నోట్, ఎందుకంటే ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా సిపి ఎదుట హాజరైన తర్వాత కూడా చాలా విషయాలను తన మంచు ఫ్యామిలీ జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, కొన్నేళ్లుగా జరుగుతున్న అనేక అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా అన్నిటినీ బట్టబయలు చేస్తాను, మీడియా ముందు పెడతానంటూ కూడా చెప్పి వెళ్లిన కొద్ది గంటల్లోనే సిపి ఎదుట హాజరై తిరిగి వచ్చిన సందర్భంలో కూడా ఆయన ప్రెస్ నోట్ ని రద్దు చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే మొదటి నుంచి కూడా ఇటు స్థానిక పోలీసుల మీద కొంత అసహనం వ్యక్తం చేస్తున్నాడు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు కూడా మనోజ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో పేర్కొన్న ఒకరిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరొక 2 కోసం కూడా స్థానిక పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ కేసుకు సంబంధించి అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ముందుగా మనోజ్ ఇచ్చిన ఫిర్యాదును కూడా ప్రస్తుతానికి పరిగణలోకి తీసుకొని ఇటు వెంకట కిరణ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. గతంలో ఇతడు మోహన్ బాబుకి వ్యక్తిగత అనుచరుడిగా పనిచేశాడు. ఆ తర్వాత విష్ణుతో పాటు కూడా కొలాబరేట్ అయ్యి కూడా అతడికి ప్రధాన అనుచరుడిగా మారినట్టు తెలుస్తుంది. కొన్ని ఏళ్లుగా మోహన్ బాబుతో ఇతడు మేనేజర్ గా వ్యక్తిగత
వ్యక్తిగత మేనేజర్ గా కొనసాగుతున్నట్టుగా సంబంధం అవుతున్న నేపథ్యంలో ఇటు విద్యా సంస్థలతో పాటు గతంలో ఫ్యామిలీ సంబంధించిన వివాదాల్లో కూడా ఇటు వెంకట కిరణ్ ను కలగజేసుకున్నాడు. విజయ్ వినయ్ కూడా కలగజేసుకొని దాడికి ఉసుగొలిపినట్టు కూడా ఆయన చెప్పిన పరిస్థితి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆయనని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ధనలక్ష్మి, కిరణ్, మనోజ్ పై దాడి జరిగిన దృశ్యాలకు సంబంధించి అతను అక్కడ ఉన్న టైంలో జరిగిన అంశాలకు సంబంధించి ఆ డిస్కషన్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏది కూడా లేదు, మిస్ అయిందంటూ కూడా మనోజ్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సీసీ ఫుటేజ్ అంశానికి సంబంధించి పోలీసులు ఏ విధమైన స్టెప్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే ఆ రోజు ఆదివారం రోజు దాడి సందర్భంలో ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ మాయమైందంటూ కూడా తన ఫిర్యాదులో పేర్కొనడం, తర్వాత కూడా పదే దాన్ని తరిమి తీసుకొచ్చారు. కానీ ఇప్పటికీ ప్రస్తుతానికి ఆ ఆదివారం రోజు ఇటు మంచు మనోజ్ మీద ఎవరు దాడి చేశారని కూడా పూర్తిగా ఒక క్లారిటీ రావాలి, లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కూడా సీసీటీవీ ఫుటేజ్ ఇంకా లభించాల్సి ఉంటుంది. ఆ తర్వాత విజయ్ వచ్చి నేరుగా సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ ను కూడా తీసుకువెళ్లినట్టు ఇప్పటికే మనోజ్ ఆరోపించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజ్ కోసం కూడా ఆరా తీస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. పూర్తి స్థాయిలో ఆ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకి చేతికి చిక్కితే మాత్రం కూడా ఆదివారం సంబంధించి ఘటన సంబంధించి కావచ్చు, ఇటు వెంకట కిరణ్, వినయ్, విజయ్ సంబంధించిన పాత్ర ఏది ఉంది, వీరితో పాటు ఎందరూ మనోజ్ మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారని కూడా పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఎవరి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, దాన్ని ఎక్కడ భద్రపరిచారన్న కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే వెంకట కిరణ్ పోలీసులు అదుపు తీసుకున్నారు. మరొక ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆ ఇద్దరు పోలీసులకు చిక్కితే ఆ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా వెలుగు చూసే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా మనోజ్ అనేక ఆరోపణలు చేస్తున్నాడు. ఆదివారం రోజు చోటు చేసుకున్న పరిణామాల సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా విజయ్ స్వాధీనం చేసుకున్నాడు, దాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని కూడా ఆరోపణ చేశాడు. ధనలక్ష్మి, అయితే తనపై దాడి జరిగిన అంశానికి సంబంధించి అలాగే ఇతరత్ర అక్రమాలకు సంబంధించి ఏవైతే ప్రస్తావిస్తున్నాడో మనోజ్, అందులో వినయ్ పాత్ర కీలకం అని కూడా చెప్తున్నాడు. అయితే మనం మార్నింగ్ విష్ణు మాట్లాడిన దాన్ని బట్టి, విష్ణు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వినయ్ అత్యంత సన్నిహితుడు మోహన్ బాబుకి అలాగే కుటుంబానికి కూడా. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో అతని అబ్స్కాండింగ్ కి సంబంధించి ఏం తెలుస్తోంది, అలాగే పోలీసులు అతని సమాచారానికి సంబంధించి ఏమైనా క్లూస్ రాబట్టగలిగారా, అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని? ప్రస్తుతానికైతే ఇంకా పోలీసులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ప్రస్తుతానికైతే వెంకట కిరణ్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఉదయం ఇక్కడ మంచు మనోజ్ చెప్పిన వర్షం చూసుకుంటే, తర్వాత హాస్పిటల్లో విష్ణు చెప్పిన వర్షం చూసుకుంటే కూడా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ ఫ్యామిలీకి చాలా దగ్గరగా అసోసియేట్ అయి ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. కాబట్టి కేవలం మనోజ్ మాత్రం ఆ రోజు దాడి చేసే విషయంలో ఇటు వెంకట కిరణ్, వినయ్, విజయ్ సంబంధించిన వ్యక్తులు చాలా కీలక పాత్ర పోషించారు, ఉసిగొలిపారు, దాడి ప్రయత్నం చేశారు. నిన్న కూడా నన్ను ఇంట్లోకి వెళ్లే సందర్భంలో కూడా మోహన్ బాబు పక్కనే ఉండి కూడా దాని మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మంచు మనోజ్ ఆరోపణలు చేయడం, తాజాగా ఈ ముగ్గురు సంబంధించి వ్యక్తులకు సంబంధించి మంచు ఫ్యామిలీకి ఎలాంటి సంబంధాలని వీళ్ళు ఎవరైనా అడిగినప్పుడు కూడా విష్ణు కొన్ని విషయాలు బయలుదేరించిన నేపథ్యంలో కూడా, అంటే వీళ్ళంతా ఫ్యామిలీ నెంబర్ గా కలిసి ఉంటున్నారు, గత కొన్నేళ్లుగా ఈ ఫ్యామిలీతో కలిసి పనిచేస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు వ్యక్తుల్లో మొదటి నుంచి మనోజ్ ఆరోపణ చేస్తున్నారు, దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్తున్న ఈ ముగ్గురులో వెంకట కిరణ్ మాత్రమే ప్రస్తుతానికి పోలీసులకు చిక్కాడు. కాబట్టి మరొక ఇద్దరు పోలీసులకి చిక్కితే మాత్రం కూడా ఆ రోజు దాడి సంబంధించిన విషయం కావచ్చు, మొత్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి ఎక్కడ ఉన్నారు ఏంటంటే కూడా పోలీసులు గాలింపు చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.